అని చెప్తున్నారు చంద్రబాబు గారు. అవును. రేపు మళ్ళీ పెంచడానికి ఇది అడిగారట. ఎందుకు అడుగుతారు పెంచడానికి? అసలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ అడగడం ఏంటి? ప్రభుత్వాన్ని అడగండి. 1500 కోట్లు ఖర్చు అవుద్దండి మీరు పెడుతున్న ఖర్చులకి, అవి మీరు ఇస్తారా లేదా అని అడగండి. అడిగి మేము ఇవ్వలేము అన్నప్పుడు రెగ్యులేటర్ కమిషన్ చెప్పండి. లేదు ఇప్పుడు ఏంటి, మన రెగ్యులేటర్ కమిషన్ వాళ్ళని వీళ్ళు అడుగుతారు, రెగ్యులేటర్ కమిషన్ ప్రభుత్వాన్ని అడుగుతుంది. ప్రభుత్వం బయటికేమో చెప్పనీయకుండా రేపు ఈనాడు జ్యోతిలో రాయరప్పుడు మళ్ళీ సైలెంట్ గా వదిలేస్తారు. రేట్లు బిల్లుల్లో మన నెత్తిన పడుతుంది. 2024లో మన బిల్లుల్లో తగ్గుతుందంటే జగన్ది కూడా మొట్టమొదటి కరెంటు బిల్లుల గురించి మనమే మాట్లాడాం. నేనే మాట్లాడా. కరెంటు బిల్లులు బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు ఎందుకంటే నాకే వచ్చా. అంతకుముందు 2000 వచ్చే బిల్లు 4000 5000 వస్తే ఇదేం దోపిడీ జగన్మోహన్ రెడ్డి, ఇరుక్కుంటావు నువ్వు, మధ్యతరగతి నువ్వేదో సంక్షేమ పథకాలు పేదోడికి ఇస్తున్నావు, ఆ పేదోడికి కూడా బిల్లు భారం అయితే తిట్టుకోవడం ఏంది, ఇచ్చింది ఫ్రీ అనుకుంటాడు, భారం వేసినప్పుడు తిట్టుకుంటాడు, రేపు పొద్దున్న దెబ్బతీస్తాడని చెప్పాను నేను చాలాసార్లు. జరిగిందా లేదా? జగన్ ఓటంలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అది. ఇప్పుడు వీళ్ళకి అంతే. వీళ్ళేంటి దాన్ని సెటరైట్ చేయడానికి మేము ముందున్నాం, మా అనుభవం అని చెప్పారు. ఈ అనుభవంతో కొత్తగా పేపర్లో టీవీలో రాకుండా బాగుతారు. బిల్లులో వచ్చాక కట్టేటప్పుడు మనకి సంతోషంగా కడతామా ఎవడన్నా రేట్ ఎక్కువైతే? అదే ఇప్పుడు జరగబోయేది. అంటే ఒకవేళ నిజంగా టారిఫ్ మార్చి పెరిగితే అదేం ప్రభుత్వం భరించదా సార్? ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం భరిస్తే అసలు గొడవే లేదు, ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఇదేం బయటికి రానిరండి. ఇప్పుడు తగ్గి